డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అరుణ్స్ కాంపిటేటివ్ అకాడమీ. బేసిక్ మ్యాథ్స్ కోర్సులో భాగంగా ఈ వీడియోలో మల్టిప్లికేషన్స్ని సింపుల్గాను అదేవిధంగా ఫాస్ట్గా ఏ విధంగా సాల్వ్ చేయాలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే నేను ఆల్రెడీ మల్టిప్లికేషన్స్కి సంబంధించి ఒక వీడియో చేయడం జరిగింది. అందులో నార్మల్ మెథడ్లో మల్టిప్లికేషన్స్ని ఏ విధంగా సాల్వ్ చేస్తాం అంటే మన చిన్నప్పటి నుంచి మన స్కూల్లో నేర్చుకున్నటువంటి మల్టిప్లికేషన్స్ని ఏ విధంగా సాల్వ్ చేస్తామో అందులో వివరించాను. దెన్ అలానే ఇంకా మల్టిప్లికేషన్స్ని ఫాస్ట్గా ఏ విధంగా సాల్వ్ చేయొచ్చు తెలియజెప్పడం కోసం క్రాస్ మల్టిప్లికేషన్ అనేటువంటి మెథడ్ను కూడా నేను ఆ వీడియోలో వివరించడం జరిగింది. సో ఎవరైనా ఇంకా ఆ వీడియో చూడని వారు ఉన్నట్లయితే ఒకసారి ఆ వీడియోను కూడా చూసిన తర్వాత నెక్స్ట్ ఈ వీడియో చూసే ప్రయత్నం అయితే చేయండి. నౌ కమింగ్ టు దిస్ వీడియో, ఈ వీడియోలో మల్టిప్లికేషన్స్ని ఇంకొంచెం ఫాస్ట్గా ఏ విధంగా సాల్వ్ చేయాలో తెలుసుకోవడం కోసం బేస్ మెథడ్ ఆఫ్ మల్టిప్లికేషన్ అనేటువంటి మెథడ్ని మీకు ఈరోజు పరిచయం చేయబోతున్నాను. సో బేస్ మెథడ్ అనగా ఏదేని ఒక వాల్యూని మనం బేస్గా తీసుకుని ఆ వాల్యూని బేస్ చేసుకుని దాని నియర్ బై ఉన్నటువంటి వాల్యూస్ని మల్టిప్లై చేసే పద్ధతి. సపోజ్ నేను 100ని కనుక బేస్ నెంబర్గా తీసుకున్నట్లయితే సో 100 రిలేటెడ్లో 3 కేసెస్ని సాల్వ్ చేద్దాం. చూడండి. సో ఏమేమి చెప్తానయ్యా నేను ఇందులో అంటే, ఒకటి అబవ్ 100 అండ్ సెకండ్ వన్ వచ్చేసేసి బిలో 100 అండ్ ఫైనల్ థర్డ్ వన్ వచ్చేసేసి అబవ్ ఆర్ బిలో 100. ఈ 3 కేసెస్ని నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. సో సపోజ్ 100కి నియర్గా ఉన్నటువంటి వాల్యూస్ తీసుకుందాం. సో ఫస్ట్ ఏం చెప్పాము, అబవ్ 100. సో ఈ కేసుని కనుక మనం తీసుకున్నట్లయితే సో ఇక్కడ గమనించండి, 106 ఇంటూ 102. సో ఈ మల్టిప్లికేషన్స్ని మీరు గమనించండి, 106 మల్టిప్లైడ్ బై 102. సో చూస్తే చాలా పెద్ద నెంబర్గా కనిపిస్తుంది ఇది మనకి. బట్ కానీ మనం బేస్ మెథడ్ని యూజ్ చేసుకుని దీన్ని చాలా సింపుల్గా, ఇంకా చెప్పాలంటే విత్ ఇన్ 1 స్టెప్లోనే మనం దీన్ని సొల్యూషన్ అయితే సాల్వ్ చేయొచ్చు. ఏం లేదు, ఎలా చేయాలో ముందు గమనించండి. ఇక్కడ చూడండి, ఇది 106 అండి, ఇది 102 కదా. సో 106 అనేటువంటిది 100కి ఎంత ఎక్కువ ఉందండి, 6 ఉంది. సో ఇక్కడ గమనించండి, 102 అనేది 100కి ఎంత ఎక్కువ ఉంది, 2 ఉంది. సో ఫస్ట్ స్టెప్లో మనం ఏం చేసాం, 100 నుంచి ఈ వాల్యూస్ ఎంత ఎక్కువ ఉన్నాయో ఇక్కడ రాసాం. దెన్ సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే ఈ రెండు వాల్యూస్ని మనం మల్టిప్లై అయితే చేసుకోవాలి. సో చూడండి, 6 ఇంటూ 2 ఏమవుతుంది, నాకు 12 అయితే రావటం జరిగింది. సో ఆ 12ని తీసుకుని ఇక్కడ ఆన్సర్లో ప్లేస్ చేశాను. ఓకేనా. దెన్ నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏం చేయాలంటే, ఇక్కడ 106ని ఈ విధంగా క్రాస్గా అయినా దీంతో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే 102ని క్రాస్గా ఈ వాల్యూతో అయినా యాడ్ చేసుకుందాం. సో కన్వీనియన్సీ కోసం పెద్ద వాల్యూని మనం సాల్వ్ చేద్దాం. చూడండి. సో 106 ప్లస్ 2 ఏమవుతుంది, నాకు 106 ప్లస్ 2 ఏమవుతుంది, 108 అనేది రావటం జరిగింది. సో ఇది దీని యొక్క ఆన్సర్ అవుతుంది. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి, 113 ఇంటూ 105. 113 ఇంటూ 105. సో ఈ క్వశ్చన్ కూడా చూడండి, 113 అనేటువంటిది చాలా పెద్ద నెంబరు, అలానే 105 అనేటువంటి కూడా చాలా పెద్ద నెంబర్. బట్ చూడంగానే నార్మల్గా ఇట్లాంటి మల్టిప్లికేషన్స్ ఫాస్ట్గా చేయాలంటే మనకు అంత ఈజీ అయితే అవ్వదు. సో దీన్ని కూడా ఎట్లా చేయాలో చూడండి. సో 113 అనేది 100కి ఎంత ఎక్కువ ఉంది, 13 అనేటువంటిది ఎక్కువ ఉంది. సో 105 అనేటువంటిది 100కి +5 అనేటువంటిది ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ ఏం చేయాలి, 13 ఇంటూ 5 చేయండి. సో 13 ఇంటూ 5 ఏమవుతుంది, నాకు 65 అయితే అవుతుంది. దాని నెక్స్ట్ ఏం చేయాలి, పెద్ద నెంబర్ నుంచి ది క్రాస్లో దీన్ని యాడ్ చేసుకుందాం. ఓకేనా. సో 113 + 5 ఏమవుతుంది, నాకు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ వచ్చినటువంటి 65ని నేను ఇక్కడ రాశాను. దాని నెక్స్ట్ 113 + 5 ఏమవుతుందంటే 118 అవుతుంది. ఓకే, ఇది దీని ఆన్సర్ అయితే అవుతుంది. సో గమనించారా, చాలా సింపుల్గా మనం పెద్ద వాల్యూస్ని బేస్ 100 మెథడ్ యూస్ చేసుకుని సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను అబవ్ కేసు అయితే చేశాను, అంటే 106 కానీ 102, 113, 105 ఇవన్నీ అబవ్. దాని నెక్స్ట్ రండి, ఇప్పుడు బిలో 100కి సంబంధించినటువంటి కేసు గురించి చూద్దాం. సో ఫస్ట్ నేనేం తీసుకుంటున్నానంటే 98 ఇంటూ 93 తీసుకున్నాను. సో దీన్ని ఏ విధంగా మనం సాల్వ్ చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది 100 కంటే ఎంత తక్కువ ఉంది, 2 అనేటువంటిది తక్కువ ఉంది. సో మైనస్. దాని నెక్స్ట్ ఇది చూడండి, 93 అనేటువంటిది 100కి ఎంత తక్కువ ఉంది, 7 అనేటువంటిది తక్కువ ఉంది. సో తక్కువ ఉందంటే నెగిటివే కదా. సో ఇక్కడ ఎక్కువ ఉంది కాబట్టి పాజిటివ్ రాశాను, ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి నెగిటివ్ రాశాను. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో 2 ఇంటూ 7 ఏమవుతుంది, 14 అవుతుంది. అయితే మీరు ఇక్కడ గమనించండి,
ఇందాక ఇది ప్లస్ రాశాను, ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్ అయింది రాశాను. సో ఇక్కడ చూసినట్లయితే మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ కూడా ప్లస్ ఏ అవుతుంది. సో మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఇంటూ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ఇట్లాంటి బేసిక్ మ్యాథ్స్ సింబల్స్కి సంబంధించి నేను ఆల్రెడీ ప్రీవియస్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాను. మీకు ఈ చిన్న చిన్న సింబల్స్ని ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అవుతాయి అనేటువంటి తెలియకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, ఆ వీడియో కూడా మీరు క్షుణ్ణంగా చూడండి. సో ఓకేనా, దాని నెక్స్ట్ ఏం చేశాను, ఫస్ట్ స్టెప్ ఏం చేశాను, డిఫరెన్స్ తీసుకున్నాను 100తో, దాని నెక్స్ట్ మల్టిప్లై అయితే చేశాను. సో ఏమైంది నాకు ఇక్కడ 14 అయింది. సో ఏమైంది నాకు ఇప్పుడు 14 అనేటువంటిది వచ్చింది. సో ఆ 14 ఏం చేసుకోవాలి, ఇక్కడ మనం 14 రాయడం జరిగింది. దాని నెక్స్ట్ ఏం చేయాలి చూడండి, ఏ వాల్యూ అయితే ఉంటుందో ఇక్కడ చిన్న వాల్యూని సింప్లిఫై చేసే పద్ధతి చూడండి. క్రాస్గా ఏం చేసుకోవాలి, ఈ వాల్యూని నేను తీసివేయాలి, లేదంటే దీంట్లో నుంచి ఈ వాల్యూని తీసివేయాలి. సో ఇది మనకి చిన్న నెంబర్ అనేటువంటిది తీసివేతల్లో సింపుల్గా ఉంటుంది, పెద్ద నెంబర్ అనేటువంటిది కూడికల్లో సింపుల్గా ఉంటుంది. సో నేను తీసివేత చూస్తున్నట్లయితే 93లో నుంచి 2ని తీసివేస్తే నాకు ఎంత వస్తుంది, 91 రావడం జరిగింది. సో ఇదే దీనికి వచ్చేటువంటి ఆన్సర్. చూసారా ఎంత సింపుల్గా మనం ఫాస్ట్గా సాల్వ్ చేయగలుగుతున్నాం, అది కూడా విత్ ఇన్ సింగిల్ స్టెప్లో మనం ఇంత పెద్ద పెద్ద మల్టిప్లికేషన్స్ అయితే బేస్ మెథడ్ ఆఫ్ మల్టిప్లికేషన్లో సాల్వ్ చేయొచ్చు. దాని నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూద్దాం రండి. ఇక్కడ గమనించండి, 88 ఇంటూ 94. సో ఏం చేయాలి, నేను ముందు 100లో నుంచి ఈ వాల్యూ యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. ఎంత వచ్చింది, -12. దాని నెక్స్ట్ 94 అనేటువంటి 100కి డిఫరెన్స్ ఎంత అండి, -6. సో సెకండ్ స్టెప్ ఏం చేయాలి, ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో 12 6లు 12 5లు 60, 12 6లు ఎంత 72 రావటం జరిగింది. సో 72. ఈ 72 నేను ఇక్కడ ఆన్సర్లో 2 వాల్యూస్గా ప్లేస్ చేశాను. దాని నెక్స్ట్ చూడండి, క్రాస్గా ఈ వాల్యూలో నుంచి దీన్నన్నా తీసివేయాలి, ఈ వాల్యూలో నుంచి దీన్నన్నా తీసివేయాలి. సో నేనేం చెప్పాను, చిన్న వాల్యూ అనేటువంటిది ఈజీగా తీసివేత మనకు వస్తుంది కాబట్టి, సో 88లో నుంచి -6ని కనుక మనం తీసివేస్తే మనకేం మిగులుతుంది, 82 అనేటువంటిది మిగులుతుంది. సో ఇది గమనించండి, ఇది దీనికి వచ్చినటువంటి ఆన్సర్ అయితే అవుతుంది. సో ఫస్ట్ ఏం చేసాం, 100కి అబోవ్ వాల్యూస్తో చేసాం, దాన్ని అట్లానే 100కి బిలో వాల్యూస్తో కూడా చేసాం. అయితే ఇప్పుడు మనం 100కి అబోవ్ అండ్ బిలో వాల్యూస్తో కూడా మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం రండి. సో ముందుగా ఒక క్వశ్చన్ తీసుకుంటున్నాను నేను, చూడండి, 104 ఇంటూ 94. గమనించారా, 104 ఇంటూ 94. దీన్ని ఎట్లా చేస్తాం చూడండి, ఇదేమో 100కి ఎంత వాల్యూ ఎక్కువ ఉంది, ఇక్కడ వచ్చేసేసి 4. దాన్ని చూడండి 100 కంటే తక్కువ ఉంది, ఎంత తక్కువ ఉంది, 6. సో ఇప్పుడు ఏం చేయాలి, నేను సెకండ్ స్టెప్లో 4 ఇంటూ 6 చేస్తున్నాను, 4 ఇంటూ 6 చేస్తున్నాను. అప్పుడు నాకేమవుతుంది, 4 ఇంటూ 6 24. అయితే ఇక్కడ మీరు డైరెక్ట్గా దీన్ని రాయొద్దు, ఎందుకంటే ఇక్కడ చూడండి సైన్స్ అనేటువంటివి చేంజ్ అయినాయి. ఇందాటి వరకు మనం చేసిన వాటిలో ఇక్కడ సేమ్ సైన్స్ ఉన్నాయి, అంటే మైనస్ మైనస్ ఉంది, ప్లస్ ఉంది కాబట్టి డైరెక్ట్ ప్లస్ చేశాను, మైనస్ ఉంది కాబట్టి డైరెక్ట్గా మైనస్ చేశాను. అయితే ఇక్కడ గమనించినట్లయితే ప్లస్ మైనస్ ఉంది, సో ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది, నాకు మైనస్ అవుతుంది. సో దీని వాల్యూ ఎంత, -24. దాన్ని అట్లానే ఉంచండి. దాని నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏం చేయాలి, మనం దీంట్లో నుంచి దీన్నన్నా సబ్ట్రాక్ట్ చేయాలి, దీంట్లో నుంచి దీన్నన్నా యాడ్ చేయాలి. సో ఇది నాకు సింపుల్గా ఉంది, ఏంటి, 94 + 4 ఏమవుతుంది, నాకు 98 అవుతుంది. సో గమనించండి, ఇందాక చేసినటువంటి క్వశ్చన్స్లోనేమో డైరెక్ట్గా ఉన్న వాల్యూని ఇక్కడ ప్లేస్ చేసాము, మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. బట్ ఇట్లా రెండు సైన్స్ కనుక వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం డైరెక్ట్గా దీన్ని అయితే ప్లేస్ చేయకూడదు. అదేంటో కూడా నేను చెప్తాను చూడండి. ఫస్ట్ నేనేం చేశాను, ఈ డిఫరెన్స్ అనేటువంటిది వేసాను. ఇట్లా వేసాక నెక్స్ట్ ఏం చేయాలి, ఇట్లా వచ్చినప్పుడు అంటే లాస్ట్లో 2 zeros అనేటువంటి దాన్ని ప్లేస్ చేయాలి. 98 ఎట్లా వచ్చింది, నాకు 94 + 4 98 వచ్చింది. సో 2 zeros అనేటువంటి వాటిని లాస్ట్లో యాడ్ చేయాలి. సో ఇప్పుడు ఇందాక వచ్చినటువంటి -24ని ఇందులో నుంచి సబ్ట్రాక్ట్ అయితే చేయండి. సో ఇప్పుడు చూడండి, అంటే 9800లో నుంచి 24ని మనం సబ్ట్రాక్ట్ అయితే చేయాలి. సో 24ని ఎలా సబ్ట్రాక్ట్ చేస్తాం మనం, ఇప్పుడు సపోజ్ 9000 ఏమన్నా చేంజ్ వస్తుందా, రాదు. సో ఇక్కడ 800 అనేటువంటిది చేంజ్ అవుతుంది, ఎట్లా 776 అంతే కదా. ఇప్పుడు 800లో నుంచి మనం 24ని తీసేయాలి. సో 24 పోతుందని 100లో నుంచి 24 పోతే నాకు ఎంత వస్తుంది, 76. సో 76 + 4 ఏమవుతుంది, 80 + 20 100 కాబట్టి. సో 100లో నుంచి 24 పోతే 76. దాని నెక్స్ట్ ఏమవుతుంది, ఇక్కడ 800లో నుంచి 76 వచ్చింది కాబట్టి నాకు ఇక్కడ 9776 అయితే రావటం జరిగింది. సో ఇది దీని ఆన్సర్. సో యాక్చువల్గా వీటిలో కూడా ఇలా 0 అయితే రాసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి
108 ఉంది, నేను డైరెక్ట్గా 12 రాశాను. లేదా ఇక్కడ 91 వచ్చేసింది, ఇక్కడ కూడా నేను డైరెక్ట్గా 14 అనేటువంటి రాసేసాను. బట్ అయితే యాక్చువల్గా ఇక్కడ కూడా మనం 2 జీరోస్ని ప్లేస్ చేసుకోవచ్చు, 2 జీరోస్ని కంపల్సరీగా రాయాలి. బట్ అయితే ఇది ప్లస్ వాల్యూసే కాబట్టి మనం డైరెక్ట్గా ఆన్సర్ అయితే చేసేసాం. అంటే 2 జీరోస్ రాయకుండానే మనం సాల్వ్ చేసాం. అంటే ప్రీవియస్గా చూస్తే ఇక్కడ 9114 ఉంది కదా, ఇది నార్మల్గా ఎట్లా వస్తుందంటే 9100గా రాసుకోవాలి. దెన్ ఆ తర్వాత మనం దీన్ని 14తో యాడ్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, నీకు 9114గా ఆన్సర్ అయితే వస్తుంది. సో ఇక్కడ మనకు అవసరం ప్లస్తో ఉన్నప్పుడు అవసరం లేదు కాబట్టి డైరెక్ట్గా జీరోస్ రాయకుండా దీన్ని ప్లేస్ చేసింది, ఎందుకంటే ఆన్సర్ అనేది డైరెక్ట్గా వచ్చేస్తుంది కాబట్టి. సో బట్ ఎప్పుడైతే ఇట్లా నెగిటివ్ వాల్యూ వస్తుందో అప్పుడు ఖచ్చితంగా మనం 2 జీరోస్ చూసుకుని మాత్రమే ఈ క్వశ్చన్ని సాల్వ్ అయితే చేయాలి. ఓకేనా. దెన్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చూడండి. 116 into 97. సో ఇది కూడా గమనించండి, చూస్తానికి చాలా లెందీగా ఉన్నటువంటి క్వశ్చన్ లాగా ఇది మనకి కనిపిస్తుంది. సో దీంట్లో ఏం చేయాలి, ఫస్ట్ డిఫరెన్స్ ఏంటి, 100 కంటే 116 ఎంత అంటే 16 అనేటువంటిది ఎక్కువ ఉంది. ఓకేనా. దాన్ని అట్లానే 97 ఎట్లా ఉంది, 97 అనేటువంటిది -3గా ఉంది. సో చూడండి, ప్లస్ ఇంటూ మైనస్ వచ్చింది. సో ఏమవుతుంది, ప్లస్ ఇంటూ ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ ఏమో మైనస్. ద నెక్స్ట్ 16 into 3 ఏమవుతుంది, నాకు 48 అవుతుంది. ఓకేనా. ఈ -48ని మనం డైరెక్ట్గా ఇక్కడ రాయొద్దు. దాన్ని నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి, థర్డ్ స్టెప్లో 116లో నుంచి -3 అన్నా చేసుకోండి, లేదంటే 97కి +16 అయినా చేసుకోండి. సో సింపుల్గా ఉండటం కోసం నేను 116లో నుంచి -3 చేస్తున్నా. సో -3 చేస్తే ఏమవుతుంది, నాకు 113 అవుతుంది. సో నెక్స్ట్ ఏం చేయమన్నా, నేను ఇట్లా నెగిటివ్ వచ్చినప్పుడు ఇక్కడ 2 జీరోస్ని ప్లేస్ చేసుకోమని చెప్పాను. ఇప్పుడు ఈ వాల్యూలో నుంచి -48 అనేటువంటిది తీసివేయాలి. సో -48ని మనం తీసివేయాలి. ఏంటి, 11,300లో నుంచి 48ని తీసివేయాలి. సో 100లో నుంచి 48 పోతే ఎంత వస్తుంది, మనకి 52 అనేటువంటిది రావడం జరుగుతుంది. 52. దెన్ నెక్స్ట్ ఇది 2, ఇప్పుడు 11. సో ఆన్సర్ చూడండి, 11,252 అయితే రావడం జరిగింది. ఈ విధంగా మీరు చాలా సింపుల్గా బేస్ మెథడ్ని యూస్ చేసుకుని మల్టిప్లికేషన్స్ని విత్ సింగిల్ స్టెప్లో మీరు సాల్వ్ చేయొచ్చు. స్టూడెంట్స్, మీకు ఈ బేస్ మెథడ్ అనేటువంటిది అర్థమైందని నేను భావిస్తున్నాను. సో ఇప్పుడు మీకు కొన్ని హోంవర్క్ ప్రాబ్లమ్స్ అయితే నేను ఇవ్వడం జరిగింది. ఈ హోంవర్క్ ప్రాబ్లమ్స్ మీరు ఫాస్ట్గా చేసే ప్రయత్నం చేయండి. మీరు ఎంత ఫాస్ట్గా సాల్వ్ చేయడానికి వీలైతే అంత ఫాస్ట్గా వీటిని సాల్వ్ చేయండి. సో అలానే వీటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ని కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎప్పుడైతే మీరు చిన్న చిన్న క్యాలిక్యులేషన్స్ని కాంప్లికేట్ చేసుకోకుండా ఫాస్ట్గా సాల్వ్ చేయగలుగుతారో అప్పుడు మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఈజీగా మ్యాథ్స్ పార్ట్ అనేది కంప్లీట్ చేయగలుగుతారు. సో జనరల్గా చెప్పాలంటే ఈ క్వశ్చన్స్ అనేటువంటివి మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్లో డైరెక్ట్గా అయితే రావు, బట్ అప్లికేషన్ ఓరియంటెడ్లో క్వశ్చన్తో ఇంక్లూడ్ అయ్యి వస్తాయి. సో ఫైనల్ ఆన్సర్ వచ్చేటప్పుడు ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఇబ్బంది పడకుండా ఉండాలంటే ఇట్లాంటి కొత్త కొత్త మెథడ్స్ని, కొత్త కొత్త ట్రిక్స్ని, కొన్ని షార్ట్ కట్స్ని మీరు ఫాలో అవుతూనే ఉండాలి. సో ఒక్కసారిగా ఇవి ఫాలో అయ్యి ప్రాక్టీస్ చేయాలంటే అంత ఈజీగా అయితే రావు. సో మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ని ఈ విధంగా తీసుకుని కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఈ మెథడ్ అనేటువంటిది సింపుల్గా అర్థమవుతుంది.